అందరికి నమస్తే. తిండికి లేవు కానీ మీసాలకు సంపంగా నూనె కావాలని అడిగినట్టు ఎవరో ఆసామి. ప్రస్తుతం మన రేవంత్ రెడ్డి గారు కూడా అదే పని చేస్తున్నారు. కోస్తే రూపాయి రాదు, నన్ను కోసిన రూపాయి ఉట్టదు. నేను ఎలక్షన్స్ ముందు ఎన్ని హామీలు ఇచ్చిర్రు, ఆ హామీలు అమలు చేద్దామంటే దుడ్లు లేవు. మొన్న ప్రభుత్వ ఉద్యోగ నిరసన అంటే నన్ను కోసిన రూపాయి వెళ్ళదు. మొత్తం అప్పులు ఇచ్చితోడు లేడు, దివాలా తీసింది రాష్ట్రం. అసలు ఎవడు నమ్ముతలేడు, చెప్పుల దొంగలాగా చూస్తున్నారు. ఇట్లాంటివన్నీ మాట్లాడింది కదా. ఇట్లాంటివన్నీ మాట్లాడినప్పుడు ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి ప్రజాధనాన్ని. ఒక MCHRD జూబ్లీ హిల్స్లో ఒక క్యాంప్ ఆఫీస్ అంట, సపరేట్గా ఈయన కోసం క్యాంప్ ఆఫీస్ ఏంది, సీఎంకు ఆల్రెడీ ప్రగతి భవన్ ఉంది కదా అంటే అది వద్దంట. అది అప్పుడు సీఎం ఉన్న కేసీఆర్ కట్టింది కాబట్టి ఆడ పోవద్దంట. ఇప్పుడు ఆడ మాత్రం ఒక కొత్త క్యాంప్ ఆఫీస్ పడతా అంట, ఒక పెద్ద గెస్ట్ హౌస్. క్యాంప్ ఆఫీస్ అంటే ఏదో చిన్న రేకుల షెడ్ కాదు, గవర్నమెంట్ వచ్చిన కొత్తలా ఏదో చిన్న రేకుల షెడ్లకు ఏదో అన్నాడు మ్యాటర్ అది. కానీ ముచ్చాడు అది కాదు, రేకుల షెడ్ కాదు, ఒక పెద్ద గెస్ట్ హౌస్. ప్రభుత్వ గెస్ట్ హౌస్ కడతారంట అక్కడ, చాలా పెద్ద గెస్ట్ హౌస్ కడతారు. ఎందుకంటే గెస్ట్ హౌస్ కడితేనే కదా అక్కడ క్యాంప్ ఆఫీస్గా వాడచ్చు, తర్వాత కార్యక్రమాలు ఏమన్నా మీటింగ్స్ ఉంటే పెట్టుకోవచ్చు. ఇట్లా మొత్తం ఒక క్యాంప్ ఆఫీస్ ఎట్లుంటుంది మనం చూస్తలేమా, ప్రగతి భవన్ లాంటిదే ఇంకొకటి MCHRDలో కట్టాలనుకుంటున్నారంట. దాని గురించి మాట్లాడదాం. దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్జెక్ట్లో పోతే మనకు రాష్ట్రం దివాలా తీసే కొద్దీ రేవంత్ రెడ్డి గారు తన పేరు ప్రఖ్యాతలు పెంచుకోవడానికి ఏం కట్టాలని ఆలోచన చేస్తున్నాడు. అంతకుముందు ముఖ్యమంత్రితో పోల్చుకుంటున్నాడంట. కేసీఆర్ కట్టిండు, కేసీఆర్ సెక్రటరియట్ కట్టిండు, జిల్లా కలెక్టరేట్లు కట్టిండ్రు, SP ఆఫీసులు కట్టిండ్రు, ఇక్కడ అమరవీరుల స్మృతి వనం కట్టిండ్రు, వైఎస్ రాజశేఖర రెడ్డి RRR వేసిండ్రు, చంద్రబాబు సైబర్ సిటీ కట్టిండ్రు. ఆ సైబర్ రౌండ్ది కట్టిండ్రు కదా అదే. మరి నేనేం కట్టాలి? ఆడ 4th సిటీ అని ముందర పెట్టుకుంటేనేమో ముగ్గు కూడా పోసుకుంటలేము. ఎవరు ఆడ 4th సిటీ లాగానే మిగిలిపోయింది. ఇప్పుడు అది కట్టాలి. వాళ్ళతో పోల్చుకొని, ఆ ముఖ్యమంత్రితో పోల్చుకొని ఆడ ఒక 200 కోట్లు 300 కోట్లు పెట్టి ఒక కొత్త క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటాడంట ఆయన. కొత్త క్యాంప్ ఆఫీస్ కట్టుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఇప్పుడు కేసీఆర్ కట్టింది కాబట్టి దానిలో పోవద్దు, ఆ ప్రగతి భవన్లకు ప్రజాభవన్లకు పోవద్దు అనే ఉద్దేశంతో ఆడ ఏం చేసిండో మీకు తెలుసు కదా. ఆడ ఏసీ పోయి ఇప్పుడు ఏడ కూర్చుంటుండు, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్. కనీసం ఆ ప్రగతి భవన్ల కన్నా ఎప్పుడన్నా పోలీసులకు నచ్చ చెప్పి లోపలికి పోయే అవకాశం ఉండే జనాలకి. ఇప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్లకు సీమ కూడా జొర్రదు. ముఖ్యమంత్రి వస్తున్నాడు, మినిస్టర్లు వస్తున్నారంటే మొత్తం ఆ రాస్తానే బంద్ చేసి పడేస్తున్నారు పోలీసులు. ఆ రాస్తా బంద్. ఆయన ఉన్నంతసేపు అటుకెళ్ళి ఎవరు రాకపోకలే లేవు. ఇంకా దానిలోకి చెప్పిన కదా, చీమలు కూడా జొర్రవు. ఇప్పుడు ఆయన పరిపాలిస్తున్న భవనం కమాండ్ కంట్రోల్ రూమ్ సీఎం రేవంత్ రెడ్డి గారిది. దానిలోకి ఎవ్వడు కనీసం చీమ కూడా దూరదు. ఇంకా ఇదేనా ఏముండే కదా, మరి ప్రగతి భవనే మంచిగా ఉండే కదా, ఆడ ఉండే ఏం లాభం. ఇంకా ఇంటికాడ ఉంటే ఆయన ప్యాలెస్, ఆ ప్యాలెస్లకు కూడా ఎవరు దూరరు. ఎవరిని ఓన్లీ ఆయన అనుకున్న వాళ్ళని మాత్రమే పిలుచుకుంటాడు తప్ప ఎవరంటే వాళ్ళు అక్కడ పోయే అవకాశం లేదు. 2 కిలోమీటర్ల పరిధిలో ఆపేస్తారు మొత్తం. మరి ఇది వాడుకోవచ్చు కదా. గవర్నమెంట్కు ఇంకా చాలా ఉన్నాయి గెస్ట్ హౌజులు. దిల్కుషా గెస్ట్ హౌస్ ఉంది, గ్రీన్లాండ్ గెస్ట్ హౌస్ ఉంది, ఇట్లాంటి చాలా గెస్ట్ హౌజులు ఉన్నాయి ప్రభుత్వానికి. ఇంకా అక్కడక్కడ బార్డర్లు కూడా చాలా ఉన్నాయి గెస్ట్ హౌజులు. అంటే ఒకవేళ మీటింగ్లో పెట్టాలనుకుంటే అట్లాంటి గెస్ట్ హౌస్ కూడా వాడుకోవచ్చు వాళ్ళు, కానీ అవి వాడరు. ఇప్పుడు ఆడున్న ప్రగతి భవన్ను ఒక డిప్యూటీ సీఎంకి ఇచ్చారు, ఒక మినిస్టర్ సీతక్కకి ఇచ్చారు. నిజానికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది కొత్తగా కట్టినప్పుడు, కట్టకముందు కట్టిన తర్వాత కూడా ఆ ముందర ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాంప్ ఆఫీస్ అని ఒకటి పెట్టుకోండి, వెనక ఇల్లు ముందర క్యాంప్ ఆఫీస్. దాన్ని క్యాంప్ ఆఫీస్గానే పెట్టినారు. అది క్యాంప్ ఆఫీస్, వెనక ఇల్లు ఉంటుంది, ముందర క్యాంప్ ఆఫీస్. ఆ కేసీఆర్ కూడా దాన్ని క్యాంప్ ఆఫీస్గానే ప్రకటించారు. వెనుక ప్రగతి భవన్, ముందర క్యాంప్ ఆఫీస్. ఇప్పుడు అవన్నీ నడవంట. అంతకుముందు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయిన వాళ్ళకు ఇక్కడనే ఇచ్చేవాళ్ళు, మినిస్టర్స్ క్వార్టర్స్లో వాళ్ళకు ఇల్లు ఉండడానికి ఇచ్చేవాళ్ళు. అంటే అంత పెద్ద దానిలో నిజంగా కూడా బట్టి విక్రమార్క గారికి ఒక దయ్యాల కొంపలా కనపడుతుండొచ్చు అది. ఎందుకంటే చాలా పెద్దగా ఉంటుంది. దానిలో వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఉంటే గింటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 3 4 ఉంటే సర్వెంట్స్ ఒక 10 మందో 15 మందో 20 మందో మొత్తం కలిస్తే 30 మంది. ఒక 300 మందో 400 మందో 500 మందో బట్టే ఒక బిల్డింగ్లా 30 మంది ఉంటే అది ఎట్లుంటుంది, దయ్యాల కొంపలాగానే ఉంటుంది. సీతక్క ఉండేది కూడా క్యాంప్ ఆఫీస్. ఇప్పుడు సీతక్క ఉన్నది ఒరిజినల్ క్యాంప్ ఆఫీస్, అది కూడా చాలా పెద్దది. మరి సీతక్క వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటారో నాకు తెలియదు, చాలా పెద్దది. వాళ్ళకు మినిస్టర్స్ క్వార్టర్స్లో అందరితో పాటు ఇస్తే సరిపోతుండే. ఇగో జనాల డబ్బులు ఖర్చు పెట్టి ఇప్పుడు 300 కోట్లు ఖర్చు పెట్టి ఆడ వాళ్ళ ఇంటికి దగ్గరలో MCHRD కాడ మాత్రం ఆడ ఆల్రెడీ కమిటీ వేసినట్ట. ఇప్పుడు కొత్తగా ఆయన వచ్చిండు కదా మన
సిఎస్ వచ్చిండ్రు కదా, ఆయన వచ్చిన తర్వాత ఈ కమిటీ ఇచ్చారు. ఆ కమిటీ ఏం చేయాలంటే రామకృష్ణారావు ఎక్స్పర్ట్ కమిటీ ఏర్పాటు చేయమని చెప్పారంట. ఈ కమిటీ గెస్ట్ హౌస్ నిర్మాణానికి కావాల్సిన అంచనాలు, సదుపాయాలు, నిర్మాణ అవసరాల మీద స్టడీ చేయాలంట. ఉత్తగా స్టడీ చేయనికే 7 కోట్ల రూపాయలు విడుదల చేసిరట. స్టడీ చేయనికే 7 కోట్ల రూపాయలు. ఇక ఇట్లా డబ్బులు లేని టైంలో ఉన్నదంతా సర్దుకుని పెట్టుకోవాలి. ఉన్నది సర్దుకోవాలంటే ఉంది ఆల్రెడీ, ఇక్కడ గెస్ట్ హౌస్ ఉంది, క్యాంప్ ఆఫీసు అన్నీ ఉన్నాయి ప్రజాభవన్లో. అవి వాడుకోవచ్చు కదా. పోయి దానిలో దూరి ఆ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో దూరి వాళ్ళని సరిగా పనిచేసుకోకుండా జనాలకు అందుబాటులో లేకుండా ఇప్పుడు పోయి ఇంకా జూబ్లీ ఇస్తే ఇంకా మళ్ళీ 300 కోట్లు పెట్టి అక్కడ ప్రాజెక్ట్ కట్టడం అవసరమా? ఇంకో గెస్ట్ హౌస్ కట్టుకోవడం అవసరమా? అంటే ఆయనకు పేరు కోసం కడతాడా లేకపోతే జనాల అవసరం కోసం కడతాడా? ఉన్న బిల్డింగ్లు వాడుకునే దిక్కు లేదు. ఇక్కడ సెక్రటరీకి రానే రాడు ముఖ్యమంత్రి గారు. వస్తుండ సెక్రటరీకి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఫస్ట్ 2 months కనిపించిండు. ఇంకా తర్వాత వాస్తు పేరు మీద ఇంకొక 100 కోట్లు ఖర్చు పెట్టి కింద మీద గెలికిరు తప్ప అసలు వస్తలేడు ఆయన. ఈ బిల్డింగ్ ఉత్తగని ఇప్పుడు సెక్రటరీ ఉత్తగానే అయిపోయింది. ఆడున్న దిల్కుషా గెస్ట్ హౌస్, గ్రీన్లాండ్ గెస్ట్ హౌస్, ప్రగతి భవన్ అవన్నీ ఉత్తగానే అయిపోయినాయి. ఎంసీహెచ్ఆర్డి ఉన్నది ఉన్నట్టుగా వాడుకోవచ్చు, అది ఉత్తగానే అయిపోయింది. ఏం పని లేదు. ఎంజాయ్ చేసినామా లేదా? ఇప్పుడు జనాలకు ఏమైనా పని చేద్దామంటే జనాలకి ఏం డబ్బులే లేనప్పుడు ఈ వ్యవహారాలంతా ఎందుకు వృధా చేయాలి? ఈ గెస్ట్ హౌజులు, క్యాంప్ ఆఫీసులో పెడితే ఎందుకు డబ్బులు వృధా చేయాలి? ఉన్నదాన్ని వాడుకోనికి అయితే లేదా? అంతకుముందు ఉన్నాము కేసీఆర్ కన్నా పెద్ద అదా మీరు? కాదు కదా. ముఖ్యమంత్రి హోదా సేమ్ ఉండొచ్చు కానీ స్టేజ్ అయితే కాదు కదా మనది. మరి దాన్ని ఎందుకు ఉండకూడదు? ఇట్లా మొత్తం కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంది గవర్నమెంట్. జనాల కాడికి వచ్చేవరకేమో పైసలు లేవు, ఉద్యోగుల కాడికి వచ్చేవరకేమో కోస్తే వెళ్ళవు. ఒక స్కీమ్ అమలు చేయడానికి దిక్కు లేదు. అప్పులు 2 లక్షల కోట్లు దాటిపోయింది అప్పు. అయినా సరే మేము 300 కోట్లు పెట్టి గెస్ట్ హౌస్ కట్టుకుంటామంటే జనం యాక్సెప్ట్ చేస్తారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.